స్కూల్కు వెళ్ళే వాళ్ళని విద్యార్థులు అని చెప్తాము. కాలేజీకి వెళ్ళే వాళ్ళని స్టూడెంట్స్ అని చెప్తాము. జాబ్కి వెళ్ళే వాళ్ళని ఎంప్లాయీస్ అని అంటాము. అయితే వాళ్ళు చదవకపోని కానీ వాళ్ళు స్టూడెంట్స్ అంటాము, ఎంప్లాయీస్ అంటాము, విద్యార్థులు అంటాము. ఏదైనా బిజినెస్ చేస్తే పార్ట్నర్స్ ఉంటే పార్ట్నర్స్ అని అంటాము. అయితే మనము సంఘమునకు వెళ్తాము, దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క సంఘానికి వెళ్తాము. అయితే మనము అందరము సంఘస్థులముగా ఉండగలుగుతున్నామా? మనము సంఘస్థులం అవుతామా? సంఘానికి వెళ్తే సంఘస్థులం అవుతామా? లేదా ఏమైనా దానికి ప్రత్యేకంగా ఏమైనా ఉన్నాయా? సంఘస్థులుగా మనము అనబడడానికి ప్రత్యేకంగా ఏమన్నా ఉన్నాయా? లేకపోతే మామూలుగా సంఘానికి వెళ్ళి వాళ్ళు చెప్పింది విని, వాక్యము విని వస్తే అయిపోతుందా? వాళ్ళను సంఘస్థులుగా పిలువబడతారా? సంఘస్థులుగా పిలువబడాలంటే ఏం చేయాలి?